వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఒక చిన్న వర్క్ మీద విజయవాడ వరకు వెళ్తున్నాము. కానీ ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే మేమిద్దరం ఇలా ట్రావెల్ చేసి ఒక 2 years అయినా అయ్యింది. మా హస్బెండ్ అయినా మధ్య మధ్యలో ట్రైన్ జర్నీ అయితే చేస్తూ ఉన్నాడు, షాప్ పని మీద వెళ్తూ అటు ఇటు. ఇద్దరిలో ఒక్కళ్ళమైతే కన్ఫర్మ్ గా సింబా దగ్గర ఉండాలి చూసుకోవడానికి వాడిని. ఇంకా మేమిద్దరం ఇలా వెళ్తున్నాము అంటే చాలా కాలం అయిపోయింది. ఒక పక్క ఎగ్జైట్మెంట్ ఉన్నా గానీ భయంగా ఉంది సింబాగాడు ఎలా ఉంటాడు ఇంట్లో అని. అసలు మామూలుగా ట్రైన్ కి వెళ్దాం అనుకున్నాం. ప్యాసింజర్ కి ట్రైన్ జర్నీ అంటే ఇష్టము, కానీ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 6:30 కదా, అప్పుడు సింబాగాడు ఏం తినడు. అందుకే వాడికి ఏదన్నా ఫుడ్ తినిపించి వెళ్దామని బస్ కి వెళ్ళాము. అసలు ఇద్దరిలో ఒకళ్ళమి ఆగిపోదాం అనుకున్నాము, కానీ ఇద్దరం వెళ్ళాలి ఆ పని మీద. అందుకే ఇంకేదో చేసి వాడికి మంచిగా పొద్దునే లేపి అన్నం తినిపించి వాడి కడుపు నింపాక ఇంకప్పుడు స్టార్ట్ అయ్యాము. అయినా కానీ మేమిద్దరం డల్ గానే ఉన్నాము. వాడే గుర్తొస్తున్నాడు, ఎందుకంటే అలా వదిలిపెట్టి రాలేదు కదా. 2 years పైనే అయిపోయింది. వాడు ఒక్కడే ఎలా ఉన్నాడు అని చెప్పి ఆ టెన్షన్ అయిపోయింది ఎక్కువ. ఎంత ఆలోచించినా గానీ ఏం చేయలేము, తప్పకుండా వెళ్ళాలి ఇద్దరమి. ఇంకా అందుకే నేను ఏం చేస్తాం, త్వరగానే వెళ్తాంలే ఇంటికి అని చెప్పి ఇంకా మంచిగా మ్యూజిక్ పెట్టుకొని వింటూ ట్రావెల్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ మాత్రం మంచిగా నిద్రపోతూ వచ్చాడు విజయవాడ వెళ్ళేంత వరకు. కాసేపు అలా లేగుస్తున్నప్పుడు మాత్రం ఇలా వీడియో తీస్తూ ఉన్నాడు. నేను మాత్రం అసలు నాన్ స్టాప్ గా మ్యూజిక్ వింటూనే ఉన్నా. రీసెంట్ గా విజయవాడలో వర్షాలు పడినప్పుడు అసలు ఎన్ని వాటర్ ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు నేను బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు చూస్తుంటే వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. నేను ఇంకా ఉంటాయేమో వాటర్ ఒక లెవెల్ వరకు అయినా అనుకుంటూ ఉన్నాను. చాలా అంటే చాలా స్లోగా తీసుకొని వెళ్తున్నాడు బస్ డ్రైవర్. మాకేంటంటే త్వరగా వెళ్ళిపోతే పని త్వరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు కదా అని చెప్పి. మొత్తానికైతే విజయవాడ రీచ్ అయిపోయాము. నేను చీరాల్లోనే వేడిగా ఉంది అనుకుంటే ఇక్కడ ఇంకా వేడిగా ఉంది. విజయవాడ దిగాక అర్థమైంది. దానికి తోడు మేము ఊరు వెళ్ళే ముందు రోజు నైట్ నుండే వర్షం పట్టడం స్టార్ట్ అయింది. చీరాల్లో కొంచెం చల్లగా ఉంది కదా, ఇక్కడ మాత్రం ఎండగుండేసరికి చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తిని వెళ్ళలేదు, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా షుగర్ కేన్ జ్యూస్ చెప్తున్నాడు మా హస్బెండ్ వెళ్ళి. నేనేమో ఇక్కడ దాటడానికి నాకు అవ్వలేదని మొత్తము నడుచుకుంటూ వచ్చాను తిరిగి. ఇంతకు ముందు ఒక 4-5 months డైలీ వచ్చేదాన్ని విజయవాడ. నేను మార్నింగ్ ప్యాసింజర్ ఎక్కి మళ్ళీ మధ్యాహ్నం కృష్ణాకి రిటర్న్ అయ్యేదాన్ని చీరాల. ఆ డేస్ అన్ని అలా గుర్తొచ్చినాయి. ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ముందు ఆకలి వేస్తుంటే తినటానికన్నా మాకు ఎక్కువ జ్యూసెస్, లిక్విడ్స్ అలాంటివి తాగితే కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎంత దూరం అంటే అంత దూరం నడుస్తూనే ఉండేవాళ్ళం ఎక్కడికైనా వెళ్తే, ట్రిప్ కి ఏదైనా ప్లేస్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు. కానీ ఈ రోజు ఎందుకో అసలు నడవాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా బయట ఇలా తిరిగి, అస్సలు నడవటానికి అవ్వట్లేదు. ఆటోలో వెళ్తే బెస్ట్ అని ఇంకా ఆటోలోనే ఎక్కొచ్చాము. ఇప్పుడైతే మేము వెళ్లాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. దీని గురించి ఆల్రెడీ లేటెస్ట్గా పెట్టిన షార్ట్ అయితే చూసుంటారు అందరూ. కానీ నా పర్సనల్గా నేను ఒకటి షేర్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఎవరికైనా పెళ్ళి అనేది ఒక డ్రీమ్ ప్రతి అమ్మాయికి. అయితే నాకేంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే 2 స్టైల్లో, ఇటు హిందూ ఇటు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలని ఫుల్ కోరిక. మా హస్బెండ్కి అంత ఉండేది కాదు, కానీ సింపుల్గా ఇష్టం తనకి. నాకేంటంటే 2 స్టైల్లో చేసుకోవాలి పెళ్ళి ఒప్పుకుంటే అని ఆ థాట్ ఉండేది. అప్పుడు అసలు ఎన్ని చూస్తూ ఉండేదన్న ఫ్రాక్ ఎలాంటివి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఆ టైంలో ఒక షో కూడా వస్తూ ఉండేది, సేస్ టు ది డ్రెస్ అని. ఇంకా అందులో ప్రతి బ్రైడ్ని చూడటము, వాళ్ళు అసలు ఎలాంటి ఫ్రాక్స్ వేసుకుంటున్నారు అని చెప్పి అవన్నీ నేను కూడా చూసి నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఇలాంటి ఫ్రాక్ అయితే బాగుంటుంది నాకు కూడా, అది ఇది అని చెప్పి. ఇంకా నా డ్రీమ్ ఫ్రాక్ ఏంటంటే మంచిగా ప్లెయిన్ ఫ్రాక్, అసలు ఏ డిజైన్ ఉండకూడదు, ఒక పెద్ద లాంగ్ వేలు వేసుకోవాలి అనేది నా డ్రీమ్. అస్సలు అనుకున్న దానికి మొత్తం రివర్స్ అయిపోయింది. మా పెళ్ళే అసలు మేము అనుకున్నట్టు అవ్వలేదు కదా. ఇంకా నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని మధ్య మధ్యలో వైట్ ఫ్రాక్ ఎప్పుడైనా వేసుకుంటాను, అలా రెంటల్కి ఇస్తూ ఉంటారు కదా, అలా వేసుకొని ఒక మంచి ఫోటోషూట్ తీయించుకుంటాను అని చెప్పి మా హస్బెండ్తో అంటూ ఉండేదాన్ని. మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యి మంచిగా ఫోటోషూట్ తీయించుకోవాలి అనుకుంటారు కదా, కానీ నేను అలా కాదు. మా హస్బెండ్కి అసలు ఇంట్రెస్టే లేదు. తను మాత్రం అసలు రెడీ అవ్వడానికి కూడా తెలుసు నాకు. అందుకే నేనే రెడీ అవుతా, నా కోసం నేను ఫొటోస్ తీయించుకుంటా, ఇలా అయితే రెడీ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు అంటూ ఉండేదాన్ని. నేను చెప్పి తనకి నాకే విసుకొచ్చి ఇంకా అవ్వదులే, లైఫ్లో లైట్ తీసుకోవటమే, ఇంకా వైట్ ఫ్రాక్ ఎప్పుడు వేసుకోను అనుకున్నా. కానీ దేవుడు బాగా విన్నట్టున్నాడు నా మాట. కనీసం ఇలా అయినా డ్రీమ్ అలా ఫుల్ఫిల్ చేయొచ్చు అని చెప్పి నాకు ఇలా పంపించినట్టున్నాడు. ఇక్కడైతే నేను ఆ వైట్ ఫ్రాక్ వేసుకొని నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఒక్కసారి నన్ను చూసుకొని అలాగా. ఇప్పుడు అర్థమైంది నాకు, ఒక్కసారి అనుకుంటే అది ఎప్పటికైనా ఎలా అయినా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే లైఫ్లో అసలు ఎప్పుడు అవ్వదు అని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, వేసుకోను అని.
ఎందుకంటే ఎంతైనా ఒక ఏజ్ వరకు ఉంటుంది కోరిక, తర్వాత వేసుకోవాలన్నగానే ఇప్పుడు ఏం వేసుకుంటాంలే అనిపిస్తుంది. కానీ నాకు మంచిగా కరెక్ట్ టైంకి ఆ ఛాన్స్ దొరికింది అనిపించింది. ఫైనల్గా అయితే నేను కూడా నాకు ఇష్టమైన వైట్ ఫ్రాక్ వేసుకున్నాను. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, రెడీ అవ్వకపోయినా కానీ నన్ను నేనైతే ఇలా చూసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి తోడు ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, నేను చెప్పా కదా నాకు లాంగ్ వేల్ అంటే ఇష్టము అని చెప్పి, అది కూడా వేసుకున్నాను ఇక్కడ. మా హస్బెండ్ అయితే అసలు ఎన్నిసార్లు చెప్పాడు బాగుంది బాగుంది అని చెప్పి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకి ఏంటంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడే వేసుకోవాలి, ఆ టైంలో అలా అయిపోవాలి అని ఉంటుంది. కాకపోతే ఇలా వేసుకుంటాను తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం కదా నన్ను ఇలా చూడటము. నాకన్నా ఎక్కువ తను ఎగ్జైట్ అయ్యాడు. నేను మామూలు వేలు వేస్తారేమో అనుకున్నా, ఇంకా లాంగ్ వేలు ఉందని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి వేశారు. ఎంత పొడుగుందంటే ఎగ్జాక్ట్గా నేను డ్రీమ్ చేసినట్టే నేను అలా వేసుకున్నాను. కాకపోతే ఫ్రాక్ ప్లెయిన్ అనుకున్నాను, ఇంకా ప్లెయిన్ ఫ్రాక్స్ అయితే లేవు. ఇంకా ఉన్న వాటిల్లో ఇదైతే నేను వేసుకున్నాను. మా హస్బెండ్కి కూడా ఇది బాగా నచ్చిందంట. నేనైతే అసలు వేసుకుంటా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే టైం ఉండదు కదా, వెళ్ళి పని అయిపోయాక ఇంకొచ్చేద్దాం అనుకున్నా. ట్రైల్ వేస్తా అని కూడా అనుకోలేదు నేను. ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా భలే ఉంది అసలు ఈ వీడియో. నేను తర్వాత కొన్ని ఇయర్స్ చూసుకుంటే అసలు ఇంకా నవ్వుకుంటానేమో నేను. వెయిల్ అయితే చాలా బరువు ఉంది, పొడుగుంది కదా బాగా. ఇంకా తీసాక ఎంత ఫ్రీగా ఉన్నట్టు అనిపించిందో. ఇంకొకటి షార్ట్ చూసినప్పుడు కమెంట్స్ పెట్టారు బాగుంది కానీ మీరు కొంచెం రెడీ అయ్యి ఉంటే బాగుండేదని. మేము 3 hours జర్నీ చేసి వెళ్ళాము. హెయిర్ అంతా ఆయిలీ అయిపోయింది. హెయిర్ స్టైల్ వేసుకుందామంటే నాకు ఒక్క హెయిర్ స్టైల్ రాదు, ఏదో ఒకటి వచ్చి అంతే, అదంతకి సెట్ అవ్వదు. ఇంక ఈ లూజ్ హెయిరే బాగుంటుంది వేసుకున్నప్పుడు డ్రెస్ అనిపించింది. మన ప్లేస్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు వెంటనే, వేరే ఊరు కాబట్టి అస్సలు సెట్ అవ్వలేదు రెడీ అవుదామన్నా. కానీ మెయిన్ ఏంటంటే రెడీ అవ్వచ్చు టైం తీసుకొని, అక్కడుండి నైట్ ఎప్పటికైనా రిటర్న్ అవ్వచ్చు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే సింబాగాడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు కదా, వాడి దగ్గర ఎవరైనా ఉంటే ఏ టెన్షన్ ఉండదు, ఉన్నారు కదా ఇంట్లో మనం లేట్కి వెళ్ళినా పర్లేదు చూసుకుంటారని. కానీ వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మేము 7 hours లోపు రిటర్న్ అవ్వాలి అన్న ప్లాన్తో వచ్చాము. చీకటి పడకూడదు మనం వెళ్ళేసరికి అని. మేము కూడా ఆ చీరాలు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళటం కూడా ఇదే ఫస్ట్ టైం కదా చాలా రోజుల తర్వాత. అందుకే మేము కూడా కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది, వేరే ఊరు వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి వచ్చాము. అది కూడా మెయిన్ రీజన్. మెయిన్ ఏంటంటే ఇద్దరిలో ఒకళ్ళని వెళ్తూ ఉండేవాళ్ళమి ఎంత పని ఉన్నా కానీ, ఎందుకంటే వాడి ఇంట్లో ఒక్కడే ఉంటాడని మేమిద్దరం వెళ్ళటం తగ్గించేసాము సింబాగాడు వచ్చినప్పటి నుండి. మాకు కూడా ఉంటుంది కదా కొంచెం టైం దొరికితే బాగుంటుంది, రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి అందుకే వెళ్ళాము. ఇంతకుముందు మా హస్బెండ్ బిజినెస్ ట్రిప్ పైన ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా తను వెళ్తున్నాడనే కానీ ఒక్కోసారి అంటూ ఉండేవాడు, నువ్వు వస్తే బాగుంటుంది, ఒక్కడనే వెళ్తుంటే ఏదో లాగుంది. చాలా రోజులు అయిపోయింది కదా మేము తిరిగి అలాగా. అందుకే ఇది కూడా విజయవాడ దగ్గరే కాబట్టి వెళ్ళాము, లేకపోతే వెళ్ళేవాళ్ళం కాదు. పెట్ పేరెంట్స్ కష్టాలు ఇలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ఒక చిన్న బేబీ ఉన్నట్టే, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంజాయ్ చేయలేము, ఎంత ఎంజాయ్ చేస్తున్నా కానీ మైండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒకళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి. అప్పటికి ఇంకా 2 hours అయిపోయింది. కూర్చొని ఇంక ఇదే డిస్కషన్ మేమిద్దరమే, సింబగాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి. ఇంకా త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. అప్పటికే టైము 2:30-3 అయినట్టుంది. ఇంకా మార్నింగ్ జ్యూస్ ఒక్కటి తాగాం కదా బస్ స్టాండ్లోనే, ఇంకా ఇది హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ తిన్నాము. కొంచెం బస్ స్టాండ్కి బయటకి వెళ్తే కేఎఫ్సీ ఉంది, కానీ మా హస్బెండ్ కేఎఫ్సీ లేదు ఏం లేదు, ఫస్ట్ ఇక్కడికి తిని సైలెంట్గా చీరాలు వెళ్ళాలి తొందరగా అని చెప్పి ఇంకా తినిపించేశాడు. టిఫినే తిందాంలే, వద్దు తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి. అప్పటికి మా ఎనర్జీ ఫుల్గా డౌన్ అయిపోయింది. చాలా దూరం నడిచాం, మధ్యలో ఆటో దొరక్క. ఇంకా ఎలాగోలా బస్ స్టాండ్కి వచ్చాక అస్సలు ఓపిక లేదు. నేను వెళ్ళి కూర్చుంటే ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చాడు టిఫిన్ తినమని. ఇంకా సైలెంట్గా బస్ ఎక్కే ముందు ఏ ఒకటి స్నాక్స్ కన్ఫామ్గా ఉండాలి కదా,
ఇంకా నాకు ఇది ఇష్టం బాగా. బస్ స్టాండ్లో దొరుకుతూ ఉంటాయి కదా ఇక్కడ, ఈ బాక్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము. చీకటి పడక ముందు అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. వచ్చేటప్పుడు సింబాగడికి చికెన్ తీసుకున్నాము. ఇంకా మాకు కూడా డిన్నర్లో ఇంకా చికెన్ కర్రీ చేశాను. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా కొత్త ఛానల్ వన్ యూనివర్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఏదో ఒక టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను రోజు. సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఛానల్ లింక్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.